హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్స్ అయితే చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అండ్ ఓటింగ్ ట్రెండ్స్ కి చాలా డిఫరెన్సెస్ తగ్గిపోతా వస్తూ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓటింగ్ డ్రాప్ అవడం వల్ల ఎవరు ఏ టైంలో ఎవరు వెళ్ళిపోతారో కూడా అర్థం కాని పొజిషన్ లోకి వచ్చారనమాట. సో సెకండ్ డేకే ఇలా ఉంటే మరి రేపు ఎల్లుండి ఉంది, మరి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. సో రేపటి వరకు సిచ్యువేషన్స్ మారిపోతాయా అంటే ఖచ్చితంగా మారిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ వర్కౌట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి టాస్క్ లో గానీ, ఏదైనా మాట్లాడినా ఆర్గ్యుమెంట్ గానీ, ఎంటర్టైన్మెంట్ గానీ, ప్రతి దాంట్లో కూడా అందరూ ఒక ఈక్వలైజ్డ్ గా పర్ఫార్మ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. బట్ చూడాలి ఎవరు పొజిషన్స్ ఈసారి డబల్ ధమాకా ఉండే ఛాన్సెస్ చాలా హైలీగా ఉంది. ఆ డబల్ ధమాకా ఎందుకు ఉండబోతుంది, ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా క్లియర్ గా చెప్తాను. అండ్ అంతకంటే ముందు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అండ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం సంజన గారే. సంజన గారు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడట్లేదు, కానీ సో ఉన్న ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. ఈమె ఏమన్నా బ్యాడ్ అయిందా లేదనంటే ఈమె వర్కౌట్ అవ్వట్లేదు, ఈమె ఏం పర్ఫార్మెన్స్ చేయట్లేదంటే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ టాస్క్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ అనుకున్నంత రేంజ్ లో రావట్లేదు. సో నిన్న జరిగిన టాస్క్ లో కూడా ఇమాన్యుయల్ ఆమెను హోల్డ్ చేశాడు. అండ్ అయినా కూడా ఏదో ఒక మ్యాజిక్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేసింది. ట్రై చేసినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ అక్కడ తను ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఆమె కూడా గట్టిగా చేయొచ్చు, బట్ ట్రై చేసింది. అయినా కూడా ఎక్కడ కంటెంట్ వైజ్ అయితే ఖచ్చితంగా సంజన ఎప్పుడు అందరికీ కనిపిస్తూనే ఉంది. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో సంజన టాప్ పొజిషన్ నిన్నటికి ఇప్పటికి 1% తగ్గి అండ్ 23% లో ఈమె అయితే ఇలా స్టిక్ ఆన్ అయి ఉంటుందా, ఇంకా తగ్గుతుందా తెలియదు. కానీ సో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, మార్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు నిజంగానే దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉంది. అండ్ చిన్నగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఉన్నట్టుగా ఈమె నిజంగా ఒక తాబేల్లాగా తయారైందబ్బా. సో స్లోగా వచ్చి గేమ్ విన్ అవుతున్నట్టుగా ఈమె టీం రెడ్ టీమ్ లో ఉంది కదా, రెడ్ టీం మరీ బీభత్సంగా గెలిచారు. ఈమెకు కూడా స్కోప్ ఉంది, బాగానే ఆడింది. ఆ బాల్స్ కొట్టే టాస్క్ ఏదైతే ఉందో అది కూడా ఆడింది. అండ్ ఇంకొకటి ఈమె మంచితనం ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు మన ఎవరు ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళిద్దరూ కెప్టెన్ టాస్క్ గురించి నేను కంటెంటర్ అవుతా అన్నప్పుడు సో ఈమె చాలా ఉన్నతంగా ఎక్కువ లీడ్ చేసి, చాలా మందికి అనుకుంటారు లీడ్ తీసుకోలేదు, మీరిద్దరు అవుతా అన్నారు కదా, సో మీ ఇద్దరికి నీకు ఛాన్స్ రాలేదన్న నువ్వు తీసుకో. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి వాళ్ళకు స్కోప్ ఇచ్చినట్టు అనుకోవచ్చు అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్లోరా గారు ఇలాంటి చిన్నవి ఈమెకు చాలా ప్లస్ అవుతున్నాయి అనమాట. ఈమె 18% to 19% ఓటింగ్ పడుతుంది. నిన్నటికి ఈ రోజుకు కొంతవరకు ఓటింగ్ అనేది చాలా బెటర్మెంట్ అయింది. అండ్ సెకండ్ పొజిషన్ లో అలాగే స్టేబుల్ గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా ఈవెన్ చూసుకుంటే సంజన గారికి అటు ఇటు అయితే ఈమె ఫ్లోరా టాప్ పొజిషన్ కి వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఒక 4% డిఫరెన్సెస్ ఉంది కాబట్టి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. అండ్ తర్వాత వచ్చేసరికి దివ్యా నిఖిత ఉంది. దివ్యా నిఖితకు కూడా 17% ఓటింగ్ అనేది పడుతుంది. 16 to 17% ఓటింగ్, చాలా స్టేబుల్ గా ఓటింగ్ పడుతున్నా కూడా ఎక్కడో కొంత డ్రాబ్యాక్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. దివ్య చాలా ఇంటెలిజెంట్ గా గేమ్ ఆడాలని ట్రై చేస్తుంది, కానీ ఇంటెన్షన్ మారిపోతుంది. అక్కడ గేమ్ లోకి వచ్చేసరికి ఆమె ఇంటెన్షన్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్నట్టుగానే ఉంది, కానీ క్లారిటీ లేకుండా గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. సో ఆ టాస్క్లలో కూడా కొంచెం ఇంటెలిజెంట్ గా ఆడితే బెటర్ అనేది. అండ్ ఇంకా ఈమె ట్రై చేస్తుంది, కానీ కొన్ని వర్కౌట్ అవుతలేదు. ఆ వర్కౌట్ చేసే సిచ్యువేషన్ ఏదైనా జరగచ్చు. బట్ అంతకంటే ముందు ఈమె సేఫ్ జోన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఈ వీక్ సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంది. ఎందుకంటే ఈమెకు 16 to 17% పడుతుంది. మిగతా వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంది. 4-5% డిఫరెన్స్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఈమె సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి. సో రీతు చౌదరి నిజంగా టాస్క్ చింపి పడేస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆడుతుంది అని అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ లెవెల్. వాళ్ళ టీంలో ఉన్న అందరిట్లలో హరీష్ గాని తనుజ కంటే కూడా రీతు చాలా ఎఫర్ట్ పెడుతుంది, చాలా గట్టిగా ఆడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలు అనే ఉమెన్ కార్డు వాడకుండా చాలా స్ట్రాంగ్ స్టేబుల్ గా ఉండి చాలా స్ట్రాంగ్ గా కొన్నిటి విషయాల్లో అయితే చాలా బాగా డిఫైన్ చేసుకుంటుంది ఏ సిచ్యువేషన్ అయినా కూడా. అలాంటి విషయాలు ఉన్నప్పుడు ఆరాంసే సపోర్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో రీతు మాత్రం నిజంగా చాలా బాగా ఆడుతుంది. అలాగే కెప్టెన్సీ కంటెంటర్ కూడా అయింది. కెప్టెన్ కంటెంటర్ కూడా అయింది అంటే ఒకవేళ కెప్టెన్ అయితే చాలా బెటర్ అవుతుంది, చాలా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్.
బట్ అంతే విధంగా నెగిటివ్ కూడా వచ్చేది, ఎందుకంటే అంత ఈజీగా హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఆమెలో ఒక కొత్త యాంగిల్ ని చూసే ఛాన్సెస్ కూడా మనకు వస్తుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ రీతుకి ఇంకా ఓటింగ్ అనేది కొంతవరకు బెటర్మెంట్ అయితే అవుతుంది. అండ్ 15% ఓటింగ్ అయితే చాలా స్టేబుల్ గా ఉంటుంది, తగ్గకుండా పెరగకుండా అన్నా కూడా స్టేబుల్ గా ఉన్నా కూడా ఇస్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది అనమాట. సో అలాగని చెప్పేసి సేఫ్ అని చెప్తామంటే ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టే అని చెప్పుకోవచ్చు, కానీ మరీ అంత సేఫ్ అయిపోయేంత ఓటింగ్ అయితే పడట్లేదు. బట్ ఈమెకైతే 15% ఓటింగ్ అనేది చాలా కాన్స్టెంట్ గా పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి శ్రీజ ఉంది. శ్రీజ ఓటింగ్ బీభత్సంగా ముందుకు వచ్చేసింది. నిన్న ఒక ఎపిసోడ్ పాజిటివ్ ఎపిసోడ్ పడ్డది. అండ్ నిన్న గేమ్ కూడా చాలా బాగా ఆడింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా యాక్టివ్ గా ఉంది. ఏదైతే మాటలు ఎక్కువ మాట్లాడుతుంది, నోటి దురుసు ఎక్కువ ఉంది, ఆ గట్టిగా అరుపులు, ఆ చిరాకు, ఇవన్నీ ఏదైతే మాట్లాడిందో అవి చాలా కంట్రోల్ చేసుకొని గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. అండ్ నిన్న పవన్ తీసేసినప్పుడు కూడా దెబ్బ తాకింది కదా, అందుకే అదొక్క రీజన్ తో తీసేశాను అన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది. నేను ఫస్ట్ రౌండ్ లో ఆడినప్పుడు కూడా నా చేతికి దెబ్బ తాకే ఉంది, అయినా కూడా నేను ఆడాను గేమ్, ఇప్పుడు కూడా నన్నేం తీసేస్తావు, నన్ను తీయకు అని చెప్పేసి అన్నప్పుడు చాలా గట్టిగానే అడిగింది. అయినా కూడా నో 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 మీరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా మనోడికైతే చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. సో దివ్య కూడా ఆల్మోస్ట్ ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. దివ్య ఆమె వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు దివ్యాన్ని తీసేస్తే అయిపోయింది. శ్రీజ కొంచెం ఓపు ఉండేదేమో, ఎందుకంటే యాక్టివ్ గా బాల్స్ పట్టుకొని లాక్కుంటూ వస్తుంది కాబట్టి కొంచెం యాక్టివ్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. బట్ అక్కడ మనోడి విషయం అయితే జరగలేదు. అండ్ ఈమెకు కూడా 13 to 14%, 11-12% ఉన్న ఓటింగ్ డైరెక్ట్ గా 13-14% వచ్చింది. ఆల్మోస్ట్ రీతుకు దగ్గరగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ఒక్క ఎపిసోడ్ మారితే ఎంత మారిపోతుంది చూసారా. అలాగా శ్రీజ నిజంగానే ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్, అంటే ఆ నోరు ఏదైతే తగ్గించుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా ఈమె స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అండ్ తర్వాత వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ ఎక్కువ ఛాన్స్ ఉంది హరీష్ కి 11% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఈయన ఓటింగ్ నిజంగా పెరగాలి అని అనుకున్నా కూడా పాపం ఈయనంతలు ఈయనే చేసుకుంటున్నాం. ఎప్పుడో జరిగిందాన్ని తీసుకొచ్చి లాగి రుద్ది చేసి చిరాకు తెప్పించి జనాలకి ఇరిటేషన్ తెప్పించి అది చేద్దాం అనుకున్నాం. చాలా నిన్న గేమ్ బాగా ఆడాడు, అంత ఆడినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక పెండ చేస్తూ ఉంటాడు అనమాట. అది ఆయన మైనస్. అది ఏదో కాంట్రవర్సీ చేద్దాం ఏదో చేద్దాము అని అనుకుని ఇంకేదో చేస్తూ ఉన్నాడు తప్పితే ఇంకా ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. సో అలాగా మొత్తానికి హరీష్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది డబల్ ధమాకా. ఏంటి డబల్ ధమాకా అంటే, సో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2.0 గ్రాండ్ ల్యాండ్స్ ఉంది కాబట్టి సో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే గ్రాండ్ ల్యాండ్స్ లో 5 కానీ 6 కానీ తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో అలాంటప్పుడు ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వీక్ కూడా ఆ వైల్డ్ కార్డ్ మిడ్ నైట్ ఎలిమినేషన్ అనేది చాలా మంది గెస్ చేశారు. అదంతా అందరికి అర్థమైపోయింది, అంత హిట్ అవ్వలేదు, వరెస్ట్ అనిపించింది. దానికోసం సాక్రిఫైజులు చేసి మరీ హౌస్ లోకి తీసుకొచ్చినప్పుడు 3 సాక్రిఫైస్ 4 సాక్రిఫైస్ అన్నప్పుడు వాళ్ళు చేయకపోతే వదిలేయాలి, అక్కడితో అయిపోతుంది. లేదంటే బిగ్ బాస్ కాల్ తీసుకొని ఈమెకి ఇంత మెజారిటీ వచ్చింది కూడా పంపించారు. నువ్వు చేయలేదా ఇంకొకరు, నువ్వు చేయలేదా ఇంకొకరు, అలా ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేసేదాకా చేసినట్టుగా. సో సంజన విషయం జరిగినట్టుగా ఈసారి కాకుండా డైరెక్ట్ గా డబుల్ ధమాకా ఇద్దరిని ఎలిమినేట్ చేసేసి వైల్డ్ కార్డ్ ని గ్రాండ్ ల్యాండ్స్ లో తీసుకొస్తే బెటర్, అదే ఆలోచనలో ఉన్నారంట. బట్ ఇది కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఇన్ఫో మాత్రమే. సో కన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో ఓవరాల్ గా ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నది అండ్ రీతు, శ్రీజ అండ్ హరీష్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఖచ్చితంగా హరీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. ఇంకా పొజిషన్ చూసుకుంటే సంజన టాప్ పొజిషన్, ఫ్లోరా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి దివ్య, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి రీతు, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి శ్రీజ, సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం హరీష్ గారు ఉన్నారు. సో చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. వెరీ ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఓటింగ్ అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.